పార్టీ పాలనలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి పెద్దిపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడేందుకే నేను ఎన్నికల్లో నిలబడ్డానని అన్నారు. సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను నిలబెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై దాడులకు పూనుకుంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో సాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పిల్లర్ కృంగిందని సాకు చూపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను అరిగోస పెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ పెద్దపల్లి స్థానానికి నిర్ణయించిన తర్వాత మీ అందరిని కలుసుకొని మీ అందరి సహకారం కోరడానికి వచ్చినాను. నాకు సంబంధించి నేను సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు ఉద్యోగిని. దాని తర్వాత ప్రజా జీవితంలో ఒక్కసారి అవకాశం వస్తే ప్రజలతో మమేకమై ఆనాటి ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత ఈ ప్రాంతవాసిని, ఇక్కడనే పుట్టి పెరిగిన వారు. ఇదివరకు కూడా మనకు లోక్సభకు స్థానికులు వచ్చి పోటీ చేయడం చాలా అరుదు. ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయడం, వెళ్ళిపోవడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, తక్షణ అవసరాలు కావచ్చు తీర్చడంలో నిత్యం ప్రజలతో ఉండేటువంటి ఆ సిచ్యువేషన్ కానీ, ఆ పరిస్థితులు కానీ ఇదివరకు మనం చూడలేదు. కాబట్టి మీరందరూ ఈసారి నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంటే పార్లమెంటేరియన్గా చేయగలిగినటువంటి విషయాల పట్ల దృష్టి సాధించి ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ అందుబాటులో ఉండి తప్పకుండా మీ అందరి సేవలో ఉంటా అని మీ అందరితో ఒకసారి రిక్వెస్ట్ చేసి ఎన్నికల్లో నాకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మద్దతు చేయమని కోరడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం. కొద్ది సమయంలోనే గత 10 సంవత్సరాల కాలంలో అటు రైతులకు కావచ్చు, ఇతర వర్గాలకు కావచ్చు, ఏది ఏమైనా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిర్వహణ జరిగింది. మరి వీటన్నిటికి కూడా ఒక మంచి పరిష్కారం చూపించాలంటే, రేపు ప్రభుత్వానికి కూడా ఒక చెక్ ఉండాలంటే కూడా ఈ ఎన్నికల్లో ఒక మార్పు చూపించేటువంటి అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నా. దానికోసమే పొద్దున్నే ఒకసారి మా వాకర్స్ అందరితోటి, మంచిర్యాల వాకర్స్ అందరితోటి కూడా కలిసి మరి రిక్వెస్ట్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.